100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. కొన్ని రోజులు ఏబిసిలు రైమ్స్ మొత్తం అని నేర్చుకున్నాను. నేను ఏబిసిలు 1 2 3 చెప్తాను. ప్రేయర్ చెప్పు స్కూల్లో మీ ప్రేయర్ స్టార్టింగ్ అబ్బా నేను ఏబిసిలు ఇంకా 1 2 3లో చెప్తా. రైమ్స్ చెప్పు. ఫస్ట్ నేను ఏబిసిలు 1 2 3 చెప్తాను. సరే ఏ బి సాంగ్ పాడే ఏబిసిడి. ఓకే. A B C D E F G H I J K L M N P Q R S T U V W X Y Z sugar and the bat. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 16 18 19 21 32 33 34 38 39 60 47. నేర్చుకోండిరా. మీకు అసలు నెంబర్స్ రావు ఇద్దరికిను. నేర్చుకోండి ఇష్క దగ్గర. రైమ్స్ చెప్తావా, నీకు నచ్చిన సాంగ్ పాడతావా? Shabbies చెప్పాలా? Shabbies dimple teeth dirty teeth teeth telly hair merry teeth I have you love you too teeth tap teeth tell you yes వావ్ సూపర్. run go away come on now you way ఇక్కిల్ జోని వస్తావే ట్రై గలవే. వావ్ నీకు ఇది ఎవరు నేర్పించారు? రోజు హార్ట్ సింబలే రాస్తున్నాను అందుకే. సో అందులో హార్ట్ సింబల్ వేసావా? మరి నీకు ఇది ఎవరు నేర్పించారు? హార్ట్ సింబల్ ఇషిక పేరు రాస్తా. మరి నీకు ఇది ఎవరు నేర్పించారు ఇలా? అది కూడా నేను నేర్చుకున్నా. సరే మమ్మీ డాన్స్ చేస్తుంది కదా, మమ్మీతో పాటు నువ్వు రీల్స్ చేస్తున్నావు కదా, నీకు మమ్మీ ఎలా నేర్పిస్తుంది? నీకు ఎలా చెప్తుంది? ఏం చెప్తే అది చేస్తా. మమ్మీ ఏం చెప్తే అది చేస్తావా? సో డాడీ ఎక్కువ నేర్పిస్తారా నీకు, మమ్మీ ఎక్కువ నేర్పిస్తుందా? నేర్పిస్తారు. ఇద్దరు ఎక్కువ నేర్పిస్తారు, ఈక్వల్. ఎక్సలెంట్ కూతుర్రా, పోతే పోయింది కానీ. సూపర్. అందరూ కొట్టారు క్లాస్. అందరూ కొట్టాలి. సూపర్ సూపర్ సూపర్. ఓకే సో దీపు, సో మొత్తానికైతే మేకప్ ఇదంతా కూడా చాలా మంచిగా రన్ అవుతుంది. సో లైఫ్ గోయింగ్ ఎలా ఉంది? కొన్ని అప్ అండ్ డౌన్స్ చూసాకే బాగుంటుందేమో లైఫ్. మనం డౌన్ అయితేనే దాన్ని నెక్స్ట్ స్టెప్ ఏంటి, దాన్ని ఎలా అందుకోవాలి అని చెప్పి తెలుస్తుందేమో. కానీ తెలుసుకున్నా, చాలా వరకు తెలుసుకున్నా, మనుషుల కోసం తెలుసుకున్నా, ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకున్నా, ఫైనల్గా మేము ఫ్యామిలీ మేమే అని చెప్పి అర్థం చేసుకున్నా. ప్రజెంట్ అయితే ఇంకా ఓన్లీ ఫోకస్ ఫ్యామిలీ. ఎక్కువ ఈ మధ్య పూజలు దేవుడి సైడ్ పెడితే ఇంకొక దాని మీద మనకి మెయిన్గా మైండ్ ఉండదు. సో దేవుడు ఒక పక్కన కానీ వీడియోస్లో అందరి కింద కమెంట్స్ నేను చదువుతాను ఏంటంటే, అక్క సారీ చాలా బాగుంది, అక్క డ్యాన్స్ చాలా బాగుంది, అక్క నువ్వు ఈ సారీ ఎక్కడ తీసుకున్నావు, అక్క ఈ ఆర్నమెంట్ ఎక్కడ ఇది వేసుకున్నావు, ఇలాంటి కమెంట్స్ ఎక్కువ వస్తుంటాయి కదా. యాక్చువల్గా చిన్నప్పటి నుంచి నేను మంచి జీన్స్ అలాంటివే నాకు అలవాటు. కానీ ఎప్పుడైతే మనకి వచ్చిన తర్వాత ఆడియన్స్ నన్ను అలానే ట్రెడిషనల్లోనే ఇష్టపడుతున్నారు. సారీస్, డ్రెస్సెస్, ఈవెన్ ఏదైనా ఒక్క డ్రెస్ వేసుకున్నా వాళ్ళకి నచ్చదు. సో వాళ్ళకి ఎలా నచ్చుతుందో అనే కదా మనం ఎంటర్టైనర్స్. సో ఎంటర్టైన్ చేయడానికి వాళ్ళకి ఎలా నచ్చుతుందో ఇంకా అలానే నేను కూడా కంటిన్యూ చేసేసాను. ఒక శారీ వేస్తేనే కానీ రీల్ చేయడానికి ఇష్టపడట్లేదు నేను కూడా. శారీస్ వాళ్ళకి బాగా ఇష్టం, వాళ్ళకి ఏది ఇష్టం అంటే అదే మేము చేయాలి. సో మధు ఏంటి నీ డ్రెస్సెస్ ఏంటి క్రేజీగా? సో నీకు నీ హెయిర్ స్టైల్ క్రేజీగా ఉంటుంది, మంచిగా టాటూస్ మీనింగ్ ఏంటి చెప్పు? మీనింగ్ ఏముందాక, ఇది ఫస్ట్ టాటూ వచ్చేసరికి మా అక్క వాళ్ళ పాప నేమ్ ఇది నైమిషా. తర్వాత వచ్చేసరికి దీపు స్టార్టింగ్ లో లవ్ లో ఉన్నప్పుడు వేసుకున్నాను. 15 years అయిపోతుంది. 15 years బ్యాక్ ఆల్మోస్ట్ మీ ఇద్దరు లవ్. ఇది పాప పుట్టినప్పుడు వేసుకున్నది. ఓ ఇషిక పేరు కూడా ఇషిక నార్మల్గా పుట్టిన డేటు టైం.
ఓకే ఇది మళ్ళీ దీప్. అక్కడ కంప్లీట్ గా దీపు, ఒకవైపు ఏమో కూతురు, ఇంకొక వైపు ఏమో వైఫ్. సో మొత్తానికి మరి ఎవరిష్టం? హార్ట్ మీద ఉంది. ఎవరిష్టం? మిద్దట్లో మా ఇద్దట్లో ఒక్కలే చెప్పాలి. ఒకరే చెప్పాలా? ఓకేనా? నేనంటే ఇష్టం. ఏ నేనంటే ఇష్టం. అబ్బా ఇంకా చెప్పలేదు, చెప్పు. ఇసుక నేనంటే ఇష్టం. నేనంటే ఇష్టం. థ్యాంక్ యూ. మీ ఇసుక ఇసుక మీ ఇసుక అయితే ఇసుక. నువ్వు చెప్పు, డాడీ ఇష్టమా నేను ఇష్టమా? ఎవరిష్టం? ఒక్కలే చెప్పాలి. ఒక్కలే ఒకరే చెప్పాలి. అయినా నిద్ర రెండు చేతులు వేసేసి డాడీ మమ్మీ అంటే ఇద్దరిలో ఒకరే చెప్పాలి. చెప్పాలి. నేను నువ్వు ఇష్టం అని చెప్పాను కదా. నేను టూ అంటే నువ్వు అంటుందా? నువ్వు అని అనలేదు. సింగిల్ అని చెప్పలేదు, 2 అని చెప్పింది. మమ్మీ టూ అంటే మీ ఇద్దరు అంటున్నా. నేను చెప్తే చాక్లెట్ కొను. అమ్మా నాకు చాక్లెట్ లేకపోయినా పర్వాలేదు అంట. నేను ఇద్దరు చెప్తా. నీకు ఇద్దరు ఇష్టమా? నీకు ఇద్దరి మీద ఎవరి మీద ఎక్కువ నీకు కోపం వస్తుంది? ఎవరి మీద కోపం నా మీద కోపం వస్తుంది. ఒరే ఎక్కడ నేర్చుకుందరో ఈ మాటలన్నీ? ఫీజు మీరు ఇంటర్వ్యూ తీసుకెళ్ళిపోయినాక అంతే, ఎవరి మీద కోపం రాదట. నా మీద నాకే వస్తుంది. అయితే చేయకూడదు. అయితే అయితే నువ్వు ఇంటికి వెళ్ళిపో, మీ ఇద్దరు ఉంటా. ఏంటి సంగతులు? మధు రాక్స్. అసలు ఈ మధు కాస్త రాక్. ఇక్కడికి ఎవరు వెళ్ళినా కూడా మధు దీపం అంటే ఓ మధు రాక్సా? మధు రాక్స్ అనేది ఒక బ్రాండ్గా అయిపోయింది, నీ సర్నేమ్ అయిపోయింది మధు రాక్స్ అనేది. ఈ పేరు అసలు ఎలా చూస్ చేసుకున్నావు? ఇది ఫేస్బుక్ లో ఉన్నప్పుడు పెట్టుకున్న నేమో కాదు మధు రాక్స్. మధు రాక్స్. ఇంకేమై పేరు పెట్టలేదు ఇంకా నయం. స్టార్టింగ్ ఫస్ట్ నేను ఫేస్బుక్ ఒకటే స్టార్ట్ చేసిన అప్పుడు ఫస్ట్ ఫొటోస్. ఆ ఫొటోస్ తర్వాత నుంచి అలా కొంచెం జనాలు గుర్తుపట్టడం వచ్చి ఫొటోస్ తీసుకొని స్టార్ట్ చేశారు. ఇంకా అప్పటి నుంచి అలా మెల్లగా ఇది వచ్చింది. లక్ష్మాస్ వచ్చిన తర్వాత, లక్ష్మాస్ తర్వాత టిక్ టాక్ వచ్చింది. టిక్ టాక్ ఎప్పుడైతే పోయిందో ఇంకా అందరూ బేస్ వచ్చేసరికి ఇన్స్టా పుషప్ నుంచి యూట్యూబ్ లోకి వచ్చి. లేదు, నీ కూతురు గురించి ఏం చెప్తారా? మీ ఆవిడ గురించి ఆల్రెడీ చెప్తాను, నా ప్రాణం, నా హార్ట్, నా లైఫ్ లైన్ అని. సో ఇప్పుడు మరి పాప పెద్దదైంది, ఇషిక కోసం ఏం చెప్తావు? ఇషికతో నీది ఎలా ఉంటది కాంబో? అంటే స్టార్టింగ్ పెళ్ళి అయినప్పుడు ఏంటంటే ఫస్ట్ నేను అబ్బాయిని కాబట్టి అబ్బాయి అనే అనుకున్నాం. ఫస్ట్ బాబు పుడతాడు అబ్బాయిని కాబట్టి అంటే బయట ఇప్పుడు పాపనంటే బయటకి అన్ని దగ్గరికి తీసుకుని వెళ్ళాం కదా. అవును, అవును. ఆడపిల్లని అలా ఇప్పుడు బాయ్స్ దగ్గరికి ఆడపిల్లలతో మనం వెళ్ళి అంత అది ఉండదు కదా. అప్పుడు నువ్వు వెళ్ళడం మానేస్తావు. అలా అనట్లేదు, అమ్మాయి నార్మల్ తీసుకుని వెళ్ళి ఉండలేం. ఇప్పుడు అబ్బాయి అనుకో అక్కడ మామూలు మనం ఫన్ చేసుకుంటాం, కొడుకుని తీసుకెళ్తే వేరే అనుకున్నాం. కానీ ఇది పుట్టిన తర్వాత నుంచే మాకు ముందు బాగానే ఉన్నాం, కానీ ఇది పుట్టిన తర్వాత ఇంకా బాగున్నాం. అంతా మరి దీంతోనే మాకు స్టార్ట్ అయింది పాపతో ఏదైనా సరే. సో అయితే లక్ష్మీదేవి పుట్టింది అయితే 100%. ఓ సూపర్, బ్లెస్సింగ్స్.